100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హీరో యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్. అసలు హారర్ పిక్చర్ కి పర్ఫెక్ట్ చాయిస్ హీరో హీరోయిన్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. చిన్న ఒకటి రెండు సాంగ్స్ ఉన్నాయి, వెరీ నైస్. అండ్ టోటలీ ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్. భయం అయితే చాలా వేసింది. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్. యా ఇట్స్ నైస్ అయింది. ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. రెగ్యులర్ హారర్ అని చెప్పలేము, థ్రిల్లింగ్ ఉంది. ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్. వి గివ్ 3. హిట్ అవుతుంది ఖచ్చితంగా. భయం వేస్తుంది, ఖచ్చితంగా భయం వేస్తుంది. యాజ్ దే టోల్డ్ ప్రీ రిలీజ్ లో వాటిలో చెప్పినట్టు ఫోన్ అయితే అసలు చూడము 100%. అంత నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే అనిపించింది. మొత్తం మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదని చెప్పలేము మనం. కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. ఎక్సలెంట్ మూవీ, మస్ట్ వాచ్. థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, హారర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. కిష్కింధపురి టైటిల్ తగ్గట్టుగానే ట్విస్టులు బాగానే ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో హర్రర్ మిస్టర్ థ్రిల్లర్ ఈ జోనర్ లో ఫస్ట్ టైం వచ్చిన మూవీ. హీరో అండ్ హీరోయిన్ ఈ కెమిస్ట్రీతో చాలా చూసుంటాం, కానీ అనుపమ పరమేశ్వరి యాక్టింగ్ అయితే కనుక అవసరం అని చెప్పచ్చు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగానే హ్యాండిల్ చేశారు. బట్ ఒక ప్రాబ్లమ్ని ఒక డిసప్పాయింట్ అవుతే, ఒక మోటివేషన్ ఇష్టం అవుతే ఏంటి అనేది పార్ట్ 2 కూడా ఇంటిచ్చారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ నాట్ బ్యాడ్. సో ఫోటోగ్రాఫ్ బాగుంది, కానీ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కనబడలేదు. బట్ అదొక మైనస్ ఉంది. విజువల్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే కనుక జనాల్లో బాగా రీచ్ అయ్యేది. మన తెలుగు కంటెంట్ తగ్గట్టుగానే ఉంది. బట్ జోనల్ అయితే కనుక హార్డ్ వర్క్ చేశారు. సుదర్శన్ కామెడీ కూడా అవసరం అని చెప్పచ్చు. వాచబుల్ మూవీ ఉన్నాయి, కానీ జనరల్ కామన్ స్టోరీ. హైలైట్ కు సంబంధించిన హైలైట్ మరీ అంత హెవీ ఏం కాదు. సో ఆవిడ ఒక తమన్నా గారు కూడా ఒక మూవీ ట్రై చేశారు, అంతగా క్లిక్ అవ్వలేదు. బట్ ఈ జోనల్ కూడా అలానే ఉంది, కానీ బట్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తే కనుక పబ్లిక్ లోకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే చూడొచ్చు అని చెప్తున్నా. నేను రివ్యూ చేస్తే ఇంకా చూసే వాళ్ళకి ఇష్టం ఏముంటుంది, వాళ్ళు చూస్తేనే వాళ్ళకి ఆ థ్రిల్ అని ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ అన్న నెలకో సినిమాతో రైలు బోగలో వచ్చాడు, కానీ కిష్కింధపురితో మాత్రం మంచి బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్ గా వచ్చి ఇట్టు కొట్టిపోయాడు. సో భైరవం సినిమాతో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కిష్కింధపురితో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అనుపమని ఎక్స్పెక్ట్ చేసుకుని చాలా మంది గ్లామర్ అనుకుంటారు, కానీ ఈ సినిమాతో సెకండ్ హాఫ్ లో దెయ్యం గెటప్ లోకి వెళ్ళిపోయింది. సో బెల్లంకొండ శ్రీనివాస్ అని అయితే మంచి కంబ్యాక్ పడింది. సెకండ్ షోకి ఎవరన్నా ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే పక్కన మనిషిని తీసుకెళ్ళమని చెప్తా, నా సజెషన్. లోపల ఒట్టకాయలు ఎదురుతున్నాయి సీరియస్ గా. బస్సు నాకైతే ప్యాంట్ తడిసిపోయింది, అంత భయపెట్టాడు నన్ను. సో డైరెక్టర్ పేరు నాకు గుర్తులేదు, కానీ సినిమా అయితే మాత్రం మంచి చాలా ఒక గంగ, ఒక కాంచన ఏ రేంజ్ లో అయితే మనం భయపడ్డామో ఈ సినిమా కూడా సేమ్ అదే కోవలోకి వస్తుంది. అనుపమ కంటే నాకు విలన్ ఉంటాడు ఇందులో, తమిళ అతను కొత్త లోక సినిమాలో చేశాడు. అసలు న్యాచురల్ గా చేశాడు. అతను ఒక అవిటివాడు క్యారెక్టర్ చేశాడు. అలాగే మన హీరో విలన్ మా మదర్ గా చేసింది ఒక ఆవిడ, ప్రేమ, ఓల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్. సో ఆవిడ కూడా మంచి ఏముంటది బాసు, ఒక 25 years బ్యాక్ రేడియో స్టేషన్ పెట్టాలనుకుంటారు. సో అక్కడ మొదలవుతుంది, అంతే కదా. ఓవరాల్ చెప్తున్నా, ఒక గంగ, ఒక కాంచనా సినిమా చూస్తే ఎలా అయితే మనం హర్రర్ గా భయపడ్డామో, కిష్కింధపురి సినిమా చూస్తే కూడా అదే ఫీల్ కలుగుద్ది. నేను 5కి 4 ఇస్తా. ఎందుకంటే నాకే ప్యాంట్ తడిసిపోయిందంటే మిగిలిన జనాలకి ఇంకా చాలా చాలా ఉంటది. సో బెల్లంకొండ శ్రీనివాస్ అన్న మన రాక్షసుడి సినిమా తర్వాత ఇలాంటి జోనర్స్ చేస్తే ఆయన హిట్లు. సో ఆయన కొంచెం ఈ లవ్ స్టోరీలు, ఈ
మాస్ యాక్షన్ కొంచెం తగ్గించుకుని ఇలాంటి థ్రిల్లింగ్ హారర్ సినిమాలు చేస్తే చాలా చాలా బాగుంటది. సినిమా కూడా అలా బాగుంది. మన బెల్లంకొండ సాయన కెరియర్ లా మళ్ళీ ఒక రాక్షసుడి తర్వాత మళ్ళీ ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అదరగొట్టింది, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ లా మళ్ళీ చింపి పడేసిన యాక్టింగ్ లా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం ముందుగా హ్యాట్సప్ చెప్పాలని నిజంగా చెప్తున్నా. బెల్లంకొండ సాయన కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ డైరెక్టర్ కూడా క్యారెక్టర్ తగ్గట్టు కూడా హీరోకి కథ కూడా బాగా రాసింది కాబట్టి సినిమా అంతా బాగా వచ్చింది. హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్ గారు కూడా. అంటే కొద్దిగా టైంలో రాక్షస్ అయితే మళ్ళీ వచ్చి బెల్లంకొండ సాయి వచ్చి కాపాడడం కానీ ఆమె మళ్ళీ మంచి చేయడానికి చాలా కష్టపడతాడు హీరో గారు బెల్లంకొండ సాయి గారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లో చాలా మంది కష్టపడ్డారు, మంచిగా క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేసిండు హీరో గారు. ముందుగా ప్రొడ్యూసర్ గారు కూడా ముందుగా ఈ సినిమాకి మంచిగా పేరు వస్తుంది సినిమాకి. ఇది మాత్రం ప్రెస్ మీట్ లో కూడా మీరు సక్సెస్ఫుల్ మీట్ కంపల్సరీ చెప్పుకోవాలని. అనుపమ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇది అనుపమ క్యారెక్టర్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అన్న నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లో అని చెప్పొచ్చు. అంత బాగా చేసింది యాక్టింగ్ అన్న. అదే చెప్తున్నా, ఆయన ఆల్రెడీ అంటే ఆల్రెడీ రాక్షస్ మన హీరో గారు మస్తు నటిస్తాడు, అంటే క్యారెక్టర్ లో చాలా బాగా చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఇంకా బాగా చేసిండు. అంటే ఆయన గెటప్ లో కూడా ఒక చేంజ్, ఒక సిస్టమేటిక్ వస్తుంది హీరో గారికి. ఆ గెటప్ లో మాత్రం చూడలేం, అంత బాగా చేసిండు. అదే ఒక క్షణం ఇట్లా చూసి భయపడాలి ఆ సీన్, అట్లాంటి బాగా చేసిండు హీరో గారు. నేను చెప్తున్నా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఒక రాక్షసుడి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆల్ ఆఫ్ యూ టీమ్ కి సక్సెస్ఫుల్ మీట్ కూడా సార్, మీరు సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకోవాలి. మీరు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాక మనం చెప్పాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ తరఫున, మన బెల్లంకొండ సాయి తరఫున బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అన్ని వచ్చినాయి అనమాట. అంతే, క్లైమాక్స్ వేరే లెవెల్లో చేశాడు. క్లైమాక్స్ లో ఒక డైలాగ్ చెప్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా నాన్ స్టాప్ డైలాగ్ చెప్తాడు. అసలు పరకాయ ప్రవేశం చేశాడు క్యారెక్టర్ లో అని చెప్పాలి అనమాట. అంత ఎక్సలెంట్ గా చేశాడు. అయితే సినిమా స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ అండి, మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైనా హారర్ మూవీ అంటే హారర్ అనేది మనం క్రియేట్ చేయటము అలా పెట్టడం కాకుండా కథతో పాటు హారర్ ట్రావెల్ అవుతుంది. అందువల్ల ఎక్స్ట్రాడినరీగా ఉంది అనమాట. స్క్రిప్ట్ పక్కా బౌండ్ స్క్రిప్ట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. హీరోయిన్ డ్యూయల్ వేరియేషన్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఒకటేమో ఇన్నోసెంట్ వేరియేషన్, చాలా సాఫ్ట్ భయంగా ఉన్నట్టు కొంచెం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సోల్ వచ్చిన తర్వాత వచ్చే వేరియేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో హారర్ వేరియేషన్ చేసింది. 2 వేరియేషన్స్ మైండ్ బ్లోయింగ్, ఎక్కడే తగ్గలేదు. భయపడటం ఏందండి, ఉలిక్కి పడ్డాను చాలా సార్లు, 3-4 టైమ్స్ ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాను. హార్ట్ బీట్ పెరిగిపోయింది. అసలు అలాంటి సీన్లు 3 to 4 టైమ్స్ వస్తాయి అనమాట, ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాను. పిల్లలు కష్టం అండి, ఎందుకంటే మరీ చిన్నపిల్లలు అయితే అసలు చూడలేరు. ఎందుకంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, సడన్ గా భయం వేస్తా ఉంటది అనమాట. ఓవరాల్ గా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది. తర్వాత మీకు 2 or 3 సాంగ్స్ ఉంటాయి, అది కూడా బాగుంది. మెయిన్ మ్యూజిక్ అదిరిపోయిందండి, బీజిఎం మాత్రం వేరే లెవెల్లో ఉంది. సాంగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టు ఉంటాయి అన్నమాట. చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు